చెప్పండి సార్, ఈ కాయ ఎలా ఉంటుంది? అన్న నమస్కారం. చెప్పండి. విస్టా సీడ్స్ వాళ్ళది షార్ప్ తేజాలో దొడ్డు రకము 2022 షార్ప్ 2022. ఓకేనా? ఇది రైతులకు ఏంటంటే లేబర్ షార్టేజ్ కానీ ఇప్పుడున్న తెగుళ్లకు తట్టుకొని, నల్లి అటాక్ అవుతుంది కదా, తెగుళ్లకు నల్లికి తట్టుకొని, వేర్కుళ్ళు విల్ట్ వస్తున్నది, విల్టుకు తట్టుకొని ఈ ఫిబ్రవరి నెలలో ఈ రైతుకు చాలా అనుకూలంగా ఈ స్టేజ్లో ఉందంటే రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు పంట. ఎందుకంటే ఈ తెగుళ్లకు పంట సరిగా రావట్లేదు. దీన్ని తట్టుకొని ఇప్పుడు ఇది మన రైతు ఎక్కడ అంటే వరంగల్ శ్రీ నాగార్జున ఆగ్రో ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొచ్చారు. వారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు డెమో ఇచ్చారంట. మళ్ళీ ఈ సంవత్సరము రైతుకు డైరెక్ట్ సేల్ ఇచ్చారు. ఒకసారి వారి రైతు మాటల్లో ఎలా ఉందో ఒకసారి రైతునే మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎంత దిగుబడి వస్తుంది సార్ ఎకరానా? రైతు మాటల్లో 25 నుండి 30 క్వింటాలు వస్తుందని చెప్తున్నారు. ఇవాళ రైతు ఫార్మర్స్ ఇవాళ చూసిన రైతులు. అన్న మీ ఎక్కడ గ్రామం అండి? మాది ఐబత్పల్లె మండల్ డిస్ట్రిక్ట్, మాది పరకాల మండలం, వరంగల్ డిస్టిక్, హన్మకొండ. తానాజీ సార్ ఇచ్చిండు. కంపెనీ ఎంప్లాయీ సేల్స్ ఆఫీసర్ తానాజీ గారు. ఓకే సార్, ఇతను ఇచ్చిండు. మాకు బాగానే నచ్చింది. మీకు ఫర్టిలైజర్ కూడా మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? వరంగల్ నాగార్జున. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వరంగల్ నాగార్జున. ఇవ్వడం జరిగింది. ఎట్లా మరి ఈ సీడ్ ఇచ్చినప్పుడు మరి నమ్మకం ఏమన్నా చెప్పారా? ఇతనే నమ్మినాం. ఇప్పుడు చూడలేదు కానీ మాట నమ్మినాం. ఆ నమ్మకం మీరు ఎట్లుందన్న? ఎట్లా అనిపిస్తుంది? క్రాప్ ఎట్లా అనిపిస్తుంది? క్రాప్ నా తెగుళ్ళకు తట్టుకుందా? తర్వాత విల్ట్ వస్తుంది కదా, విల్ట్ తట్టుకుందా? పెద్ద మందులు ఏం ఇప్పుడు ఇది స్టార్టింగ్ అప్పుడు ముడత గిట్లా ఏమి రాకుండా మొదటి నుంచి ఏరుకుళ్ళు ఇట్లా ఏం రాలే. పురుగు అనేది లేదు, నల్లి అనేది లేదు, ఏం లేకుండా మాకైతే బాగా నచ్చింది. రైతులకు మళ్ళీ ఇవ్వచ్చు అన్న, రైతులకు బాధ్యత పంట వేసుకోండి అని చెప్పారు. 4 ఎకరాలకు ఇప్పుడు కాయ కూడా సైజు కూడా పెద్దగానే వస్తుంది కదా సైజు. ఇప్పుడు ఏరుకునేందుకు కూడా మన తేజ రకం కాకుండా వండరాడు రకం లేబర్ కు చాలా అనుకూలంగా, తెగులు లేకుండా బాగానే ఉన్నది. కాయ కూడా ఎటువంటి ఖరాబ్ కాకుండా బాగానే కాసింది, మంచిగానే ఉన్నది ప్రస్తుతానికి.